ఇప్పుడు ఇది ఆర్డినెన్స్ రూపేణ ఉంది. దీన్ని చట్టం తేవాల్సిన అవసరం ఉంది. అయితే ఇటీవల కాలంలో మనం చూస్తే తెలంగాణ ప్రభుత్వం మొన్న జరిగిన అసెంబ్లీలో దీన్ని ఒక సమస్యగా తయారు చేసే పరిస్థితి వచ్చారు. వాస్తవంగా మనం ఆలోచిస్తే చాలా గ్రామాలు, నల్గొండలో 23 గ్రామాలు, అదే మరి ఇంకో పక్కన ఖమ్మంలోని 294 గ్రామాలు ఇప్పటికి కూడా తెలంగాణలో ఉన్నాయి. దానికి కాంపన్సేషన్గా కొన్ని గ్రామాలు ముంపుకు గురయ్యే గ్రామాలని అక్కడ ఇవ్వడం జరిగింది. నేను అందుకని అధ్యక్ష ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నోసార్లు డిమాండ్ చేశాం. ఈ ప్రాంతాలన్నీ కూడా ఒకప్పుడు ఆంధ్ర ప్రాంతం ఉన్నాయి. కొన్ని గ్రామాలు మాత్రం ఎక్కడైతే ముంపుకు గురవుతుందో ఆ గ్రామాలన్నీ కూడా ఈరోజు ఒక ఆర్డినెన్స్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం ద్వారా అవన్నీ కూడా ఆంధ్ర ప్రాంతానికి ఇచ్చారు. దీన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. తెలుగు వారందరూ కలిసి ఉండవలసిన అవసరం ఉంది. విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత అందరం కలిసి ఇలాంటి ప్రాజెక్టులు వస్తే ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాజెక్టు దీంట్లో తెలంగాణకు కూడా ఏమాత్రం ఇబ్బంది లేదు దిశ. ఎందుకంటే తెలంగాణ కూడా ప్రాంతానికి అన్ని విధాల ఇది అవుతుంది. ఒకవేళ మనకు కరెంట్ ఎక్కువ వస్తే ఆ కరెంటు కూడా తెలంగాణకి ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ ఆలోచించినప్పుడు ఇబ్బంది లేని ప్రాజెక్ట్ని లేనిపోని ఆక్షేపణ చేయడం మంచిది కాదు. అందుకని ఈ సభ ద్వారా ఆ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఇమ్మీడియట్గా దీన్ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారు చెప్పినట్టుగా నిజంగా ఇది ఈ రాష్ట్రానికి అవసరం కూడా. తెలంగాణ రాష్ట్రంలో అక్కడ రాజకీయంగా లబ్ధి పొందేందుకు దీని రాజకీయ అంశంగా వాళ్ళు పరిగణించడమే తప్పు. రాష్ట్ర విభజన జరిగేటప్పుడు రాష్ట్రానికి జరుగుతూ ఉన్న అన్యాయంలో కొద్దో గొప్ప అన్న ఒకడుగు వాళ్ళు ముందుకేసి మనకు మంచి చేసిన పరిస్థితి ఏదైనా ఉంది అని అంటే అది పోలవరం అన్న ఒక వరం మనకి ఇవ్వడమే. అటువంటి విషయంలో క్లియర్గా యాక్ట్లో కూడా వాళ్ళు మెన్షన్ చేసినట్టుగా యాక్ట్ ప్రకారం కూడా సెక్షన్ 90 ప్రకారం యాక్ట్ ప్రకారం కూడా పోలవరం కట్టించే బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానిదే అని చెప్పి కూడా యాక్ట్లో చెప్పడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి మేమంతా కూడా పూర్తిగా ఏకీభవిస్తున్నాం. సభ కూడా యునానిమస్గా ఈ తీర్మానానికి ఆమోదం కూడా తెలుపుతుందని చెప్పి సంతోషంగా కూడా చెప్తున్నాం.